డిగ్రీ పీజీ కోర్సు యూనివర్సిటీ నుంచి తిరుపతి ఎక్కువ విద్యా కేంద్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం అంటే విద్యార్థులకు విశ్వాన్ని పరిచయం చేసేది విశ్వవిద్యాలయం. అవార్డులు ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. ఏదైతే ఉందో ఇది సోకాల్డ్ మొబైల్ ఫోన్ అన్నది దాన్ని కన్స్ట్రక్టివ్ గా ఉపయోగించుకోండి. గర్వంగా ప్రపంచం ముందు మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి మీలో ఉన్న శక్తిని గుర్తించి సమాజానికి ఆదర్శవంతులుగా మీరందరూ కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కూడా ఉత్తమ స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతా కీ జై. ఈ కార్యక్రమానికి ప్రైజ్ సాంగ్స్ తో స్వాగతం చెప్పినటువంటి సందర్భంగా సంక్రాంతి సందర్భంగా మన జీవితంలో కొత్త ఆలోచన గ్రూప్ వైజ్ ఎవరైతే మెరిట్ సాధించుంటారో వాళ్ళందరినీ కూడా విద్యపరంగా ఎంకరేజ్ చేయాలి. విద్య అనేది ఎక్కడ కూడా ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వారికి చెప్పి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలి, స్టీల్ ప్లాంట్ అన్నది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలి, స్టీల్ ప్లాంట్ని వీలైతే సేల్లో విలీనం చేయండి, లేకుంటే స్టీల్ ప్లాంట్కి స్వతంత్ర గనులు కేటాయించండి అన్నది మా డిమాండ్. తర్వాత వచ్చేసి వైజాగ్ రైల్వే జోన్ సందర్భంగా వాల్టేర్ డివిజన్తో కూడిన రైల్వే జోన్ కావాలి మనకు అని చెప్పేసి ఆ డిమాండ్ కూడా మేము పెట్టాం. కాబట్టి ఈరోజు సాయంత్రం చూద్దాం ప్రధానమంత్రి గారు ఏ విధమైన ప్రకటనలు చేస్తారో, ఆ తర్వాత ఈ విషయాలను ముందుకెలా తీసుకువెళ్లాలనేది ఆలోచిస్తాం. మేము కక్ష సాధింపులు అనేది ప్రతి ఒక్కరు అటున్నప్పుడు ఇటు ఉన్నప్పుడు అటు జరుగుతూనే ఉన్నాయి. కానీ రూల్ ఆఫ్ లా అన్నది చట్టాలి. చట్టం ముందు అందరూ సమానులే, ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష ఉంటుందన్న భావాలు ముందుకు వెళితే అప్పుడేమవుతుందంటే రాష్ట్రం సుస్థిరంగా ఉంటుంది. ఎందుకంటే కక్షపూరితమైన చర్యలు చేయడం వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల మీద వీటిల ప్రభావం కలుగుతుంది. ఎందుకంటే ఈ విధమైన చర్యల వల్ల ఏమవుతుందంటే మన రాష్ట్రం యొక్క విషయం గురించి అందరూ పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు. వాళ్ళు పెట్టుబడి పెట్టాలా, ఇక్కడ మన పెట్టుబడి సేఫా, దీని నుంచి మనకు లాభాలు వస్తాయని ఆలోచిస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా కక్ష రాజకీయాలు కాకుండా చట్టబద్ధమైన యాక్షన్లు ఎప్పుడు తీసుకోవాలన్నది ప్రభుత్వాలు చేయాల్సిన ముఖ్యమైన పని. జమిలీ ఎన్నికలు యాక్చువల్గా 2029 సంవత్సరం తర్వాతే వస్తాయి. ఎందుకంటే చట్టంలో కూడా అలాగే పెట్టారు వాళ్ళు. 2029 సంవత్సరం తర్వాత ఒక డేట్ని డిక్లేర్ చేసి లోక్సభ ఎలక్షన్లు డిక్లేర్ డేట్, దాని తర్వాత దానికి అనుగుణంగా రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి 2029 వరకు నా దృష్టిలో ఎలాంటి జమిలీ ఎన్నికలు కూడా రావు. అవి 29 తర్వాతనే.